అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, మహానాడు కార్యక్రమానికి చాలా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఒక చర్చ అనేది బాగా ట్రెండ్ అవుతుంది. అంటే ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడు అని చెప్పేసి. సో ఒకవేళ వచ్చే అవకాశం ఉందా సార్? అంటే వీళ్ళు ఇన్విటేషన్ ఇస్తారా? వీళ్ళు పిచ్చివాళ్ళు ఊరినే సోషల్ మీడియాలో పుట్టించే పుకార్లు తప్పితే ఎందుకు వస్తాడు? అతను రాజకీయాలకు దూరంగా ఉన్నాడు, రాజకీయాలకు సంబంధం లేదు. మహానాడు అనేది ఓ కుటుంబ ప్రోగ్రామ్ అయితే ఏదో కుటుంబానికి సంబంధించిన ప్రోగ్రామ్ వస్తుంది. రాజకీయమైన ప్రోగ్రామ్ మహానాడు అనేది రాజకీయ ప్రోగ్రామ్. ఎందుకు వస్తాడు? వీళ్ళు ఊరినే పుట్టిస్తా ఉంటారు. అంటే రాకపోవటం అనేది తప్పు, అది జూనియర్ ఎన్టీఆర్ తప్పు అన్న కలర్ పుట్టిస్తారు. వీళ్ళు పిలవటానికి సిద్ధంగా ఉన్నట్టు, వీళ్ళు రాని ఆహ్వానించినట్టు, అతను వద్దన్నట్టు వీళ్ళు పుట్టిస్తా ఉంటారు. ఈ కూటమి, ఈ తెలుగుదేశం కూటమి అతని మీద ఉంది అనవసరం. అతను ఎందుకు వస్తాడు? అతను రాజకీయాలకు సంబంధం లేదని చెప్పేశాడు. నాకు 20 ఏళ్ళు 30 ఏళ్ళ కెరీర్ ఉంది, నన్ను నమ్మిన ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు కోట్లు పెట్టుతున్నారు. సో ఆ బాధ్యత నాకుంది. నాకు రాజకీయాలకు సంబంధం లేదు, నేను దూరంగా ఉంటున్నాను రాజకీయాలు చెప్పేశాడు. ఇంక ఇది మహానాడు అనేది రాజకీయ ప్రోగ్రాం. వాళ్ళకి జనాలు రావాలి అంటే జూనియర్ ఎన్టీఆర్ కావాలి. జూనియర్ ఎన్టీఆర్ రాకపోతే జనాలు రావాలి, డబ్బులు ఇచ్చిపించుకోవాలి. జూనియర్ ఎన్టీఆర్ స్వచ్ఛందంగా జనాలు రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావాలి. అందుకని ఏదో పెట్టి ఎలాగైనా అతని ఎరకాటంలో పెట్టి తెప్పించుకోవాలని నేరుగా అడిగేసి ధైర్యం లేదు. రా బాబు అని డైరెక్ట్ గా వెళ్ళి ఇన్వైట్ చేసే అది ధైర్యం లేదు. సరే ఇలా ఏదో పెట్టి వంకర టెంకర్లో పెట్టి అతను ఏదో ఎరకాటంలో పెట్టి అతను ఎందుకు ఈ తలగానే సరే మొహం చూపించి వస్తే పోద్దని అని చెయ్యాలని చూస్తున్నారు తప్పితే అతను రావాల్సిన అవసరం లేదు. వీళ్ళకి అవసరం, వీళ్ళకి అవసరం. ఎందుకంటే జనాలు స్వచ్ఛందంగా రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావాలి. జూనియర్ ఎన్టీఆర్ నాకు రాజకీయాలు అవసరం లేదు, నాకు సంబంధం లేదు. ఆ రోజు అవసరమైన రోజు వస్తాను నేను. అంటే వీళ్ళిద్దరి మధ్యన, అంటే నందమూరి ఫ్యామిలీకి జూనియర్ ఎన్టీఆర్ కి మధ్యన గతంలో చూసుకున్నట్లయితే చాలా క్లాషెస్ అనేవి ఉండేవి కదా సార్. సో ఏంటి సార్ ఆ క్లాషెస్ ఏంటి? ఉంటాయి మాది. ఎందుకంటే ఒక కుటుంబంలో ఇప్పుడు హరికృష్ణ గారు నందమూరి ఎన్టీఆర్ గారి కొడుకే, ఆయన కొడుకే జూనియర్ ఎన్టీఆర్, దాంట్లో డౌట్. కానీ వీళ్ళంటే ఒక తల్లి బిడ్డలు కాదు. జూనియర్ ఎన్టీఆర్ అనేవాడు ఆయన రెండో భార్య అఫీషియల్ పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య కొడుకు, ఏమైనా నందమూరే కదా. కానీ వీళ్ళకేంటంటే ఏదో అతను వేరే రెండో భార్య కొడుకు, వేరే వాళ్ళ కొడుకు అన్నట్టు ఉంటారు. అది తప్ప ప్రజలు అలా చూడాల. ప్రజలు ఎన్టీఆర్ ని జూనియర్ ఎన్టీఆర్ గారిని చూశారు. ఏంటి పెద్ద సీనియర్ ఎన్టీఆర్ ని జూనియర్ ఎన్టీఆర్ లో చూసుకున్నారు ప్రజలు. వాళ్ళకి ఇవ్వాల్సిన స్థానం, హోదా ఇచ్చేశారు ప్రజలు. కనుక ఇవన్నీ పిచ్చి కూతురు. జూనియర్ ఎన్టీఆర్ వారసుడుగా బాలకృష్ణ హరికృష్ణ, ఆ తర్వాత మూడో తరంగా జూనియర్ ఎన్టీఆర్ ఎస్టాబ్లిష్. జూనియర్ ఎన్టీఆర్ అనేవాడు రామారావు గారి రూపం అవచ్చు, పసిబిడ్డ బాలాజీ ముసలాల నుంచి ఏ ఊరు దాకా రామారావు గారిని ఆ పిల్లల్లో చూసుకుంటున్నారు. సో అది యాక్సెప్టెడ్, ప్రజలు యాక్సెప్ట్ చేసే. వీళ్ళు ఎన్ని ఇడిచి పెట్టినా ఎవరి వల్ల కాదు. అది కాదు తప్పు. ఇంత దూరం వచ్చినాక హరికృష్ణ రక్తం పంచుకు పుట్టినవాడు, మన కుటుంబంలో సభ్యుడే కదా. అతన్ని ఏదో అతను మావాడు కాదు, మొన్న కూడా ఎవరో వాడు కుటుంబం, అతను ఎప్పటికీ మా కుటుంబం ఎలా మాట్లాడతారు మీరు? హరికృష్ణ బతుకుంటే మాట అనగలరా? లాగి చెప్ప మీద వాయిస్తాడు. హరికృష్ణ ఆయన లేడు కనుక ఈ పిచ్చివాగులు అవుతున్నారు, ఆయన మా కుటుంబ సభ్యుడు కాదని ఎలా మాట్లాడతారు? హరికృష్ణ ఉంటే మాట ధైర్యం ఉంటుంది వాళ్ళకి. హరికృష్ణ ముందు నోరెత్తే ధైర్యం లేదు ఎవరికి కూడా. హరికృష్ణ లేడు కనుక ఏదో మాట్లాడేస్తున్నారు. అంటే మీరు అన్నారు కదా సార్, వీళ్ళు పిలవరు, ఆయన రాడు అని చెప్పేసి. వీళ్ళు ఎందుకోసమని పిలవరు సార్? ఎందుకు పిలవాలమ్మా? ఇది రాజకీయ పార్టీ అమ్మా. ఇది తెలుగుదేశం మహానాడు అనేది రాజకీయ మహానాడు. అతను నటుడు, రాజకీయం నాకు సంబంధం లేదు, నాకు వద్దు, రాజకీయాలు వద్దు, దూరంగా ఉన్నాడు. అతను ఎందుకు రావాలి? నీ రాజకీయం కూడా మీరు చూసుకోండి. అతను సినిమా, నాకు 30 ఏళ్ళ కెరీర్, నన్ను నమ్మి చాలా మంది కోట్లు పెడుతున్నారు, ఇంటర్నేషనల్ గా ఉంది. సో నా బాధ్యత నేను వాళ్ళని చూసుకొని నా దృష్టి కేంద్రీకరణ అంతా నా సినిమాల మీదే, నాకు రాజకీయాలు వద్దు అని దూరం ఉన్నాడు. ఇంకా మీకు ఎందుకు అతను ఎందుకు? దీనికి ఇది రాజకీయ ప్రోగ్రాం కాదు, ఇది కుటుంబ ప్రోగ్రాం. ఒక కుటుంబంలో పెళ్ళో లేదా ఇంకోటి కుటుంబ సంబరం. ఈ కుటుంబ సంబరానికి ఈ కుటుంబంలో వ్యక్తి కదా వస్తున్నాడా, వీళ్ళు పిలిచారా, అప్పుడు ప్రశ్నలు. ఈ రాజకీయ దానికి అతను సంబంధం ఉంది. అతను ప్రొఫెషన్ వేరు, అతని జీవితం వేరు, ఈ ప్రోగ్రాం వేరు.
సో వీళ్ళు పిలవటం అనేది ఉండదు, అతను రావటం అనేది ఉండదు. ఊరినే మీడియాలో ఏదో టాపిక్ కావాలి కానీ చెబుతూ ఉంటారు తప్పితే ఇంకేం లేదు. అంటే వీళ్ళు పిలవకుండానే అంటే ఒక బజ్ క్రియేట్ చేయడానికి మహానాడు పైన ఈ వార్తలు అనేవి ఇలా అంతే అంతే చేస్తున్నారంటారా సార్? తెలుగుదేశం కూటమి వాళ్ళ సోషల్ మీడియా గ్రూప్ ఉమ్, ఒక బజ్ క్రియేట్ చేయడానికి ఉమ్, ఏదో అంటే ప్రజలు రేపు అనకుండా ఇవన్నీ ముందొస్తు ఉమ్, ప్రజలు రేపు జూనియర్ ఇంటర్ పిలవలేదు, ఉమ్, జూనియర్ ఇంటర్ పిలవలేదు వీళ్ళు అని ఎక్కడ అంటారో అని ఉమ్, అనకుండానే ఒక బజ్ మేము పిలవాలనుకున్నాం కానీ అతను వచ్చే పరిస్థితులు లేదు, అందుకని రాడు, అందుకని ఈ తప్పు అంటే ఓనర్ సతరమే తోసేయటం. ఉమ్, ఇది ఒక చిన్న డ్రామా. అంటే Okay. ప్రజలకి ఇవన్నీ తెలుసు, ప్రజలు వీళ్ళ నాటకాలు ఏంటి ఇవన్నీ తెలుసు, ఓకే. ప్రజలు ఏమి పట్టించుకోరు, ప్రజలేమి ఈ మహానాడుకి జూనియర్ ఎన్టీఆర్ రావాలని కోరుకోవట్లేదు, ఉమ్, చంద్రబాబు కోరుకోవట్లేదు. అంటే ఎందుకంటే చంద్రబాబు ఎందుకు కోరుకుంటే జూనియర్ ఎన్టీఆర్ వచ్చంటే లోకేష్ అవుట్ ఫోకస్ అవుతాడు ఉమ్, కనుక అతను దాన్ని వద్దనే కోరుకుంటాడు. అంటే గతంలో కూడా కొన్ని ఇలాగ పార్టీలకు సంబంధించి కొన్ని వాటికి ఈయన హాజరయ్యారు కదా సార్, అంటే జూనియర్ ఎన్టీఆర్ గతంలో ఒకసారి 2 సార్లు హాజరయ్యాడు, అక్కడ జరిగిన పరాభవాలు జరిగినాయి కదా, ఏదైనా ఎక్కడ మూల కూర్చోబెట్టు వాళ్ళు ఏంటంటే అక్కడ డిసైడ్ చేసుకున్నాడు వద్దు మనకి రాజకీయాలు వద్దు, మనమే రాజకీయాల్లో వెళ్ళిపోవాలి, మా ముఖ్యమంత్రి అయిపో లోకేష్ అనుకున్నాడు, మనం అనుకోవట్లేదు, మనకు అవసరం లేదు, మన రాజకీయాలు మన పొజిషన్ సినిమా ఫీల్డ్ లో అంత ఎత్తు ఎవరెస్ట్ ఎక్కడం అంత ఎత్తులో ఉంది, హ్యాపీగా మన పొజిషన్ మనం చూసుకుందామని అతను ఉన్నాడు. రాజకీయాలు వీళ్ళకి వద్దు కానీ ప్రజల్ని మభ్య పెట్టడానికి ఏదో డ్రామా ఆడతారు, వీళ్ళకి అతను వద్దు, ఎందుకంటే అతను వస్తే అవుట్ ఫోకస్ అయ్యేది ఫస్ట్ లోకేష్. ఓకే. లోకేష్ అవుట్ ఫోకస్ అవ్వకుండా ఫోకస్ లో పెట్టాలంటే జూనియర్ ఎన్టీఆర్ రాకూడదు, ఓకే. ఆ తరం కదా మనవాళ్ళ తరం రాకూడదు అనేది వాళ్ళ కోరిక, మనసులో కోరిక రాకూడదని. కానీ రాకూడదని అనుకోకూడదు ప్రజలు, ఏదో వీళ్ళు చాలా జెన్యూన్ గా ఉన్నారు అతనే ఒంటిగా రావట్లేదు దూరంగా చేయడం కోసం ఒక డ్రామా అంతే. థ్యాంక్ యూ సార్.